బైబిల్లో మనల్ని ఒక ఇంటితో పోల్చాడు అన్నమాట దేవుడు. ఇల్లు ఎలాగైతే కట్టబడితే అందులో అందరూ కూడా ఎలా క్షేమంగా ఉంటారో, సుఖంగా సంతోషంగా ఉంటారో, ఆ విధంగా ఉండాలని దేవుడి తలక ఉద్దేశం. నీ దేహమే నీకు ఇల్లు అయి ఉన్నది. దేవుని వాక్యంలో రాయబడింది, దేవుని మందిరం అంటారు నీ శరీరం. సామెతల గ్రంథము 14వ అధ్యాయం 1వ వచనం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. దేవుడిచ్చిన మాటలు ఇవి. ఎవరి మాటలు అంటే దేవుడే రాయించాడు తన భక్తుల ద్వారా. ఎందుకోసం అంటే ఈ మాటలు భూమి మీద జరుగుతున్నాయో లేదో మీకే తెలుస్తుంది. జ్ఞానవంతుడైన స్త్రీ, జ్ఞానవంతుడైన పురుషుడు తన ఇల్లుని కట్టుకుంటాడు అని రాయబడింది. నేను అందరికీ చెప్పాను కదా, ఇల్లు అంటే మన దేహము, మన జీవితం, మన బ్రతుకు, మన నడవడిక, మన ప్రవర్తన, ఇవన్నీ కూడా మన శరీరంలో ఉన్నాయి కనుక మనము వీటన్నిటిని మనమే ప్రదర్శిస్తూ ఉండాలి, కనపరుస్తూ ఉండాలి. మాటలు మంచిగా ఉన్నాయి అనుకోండి, మంచోడు అంటారు. చూపులు మంచిగా ఉన్నాయి అనుకోండి, మంచోడు అంటారు. ప్రవర్తన మంచిగా ఉందనుకోండి, మంచోడు అని అంటారు. జీవితం బాగుందనుకోండి, మంచి జీవితం అని అంటారు. దాన్ని బట్టి దేవుడు అంటున్నాడు, నువ్వు జ్ఞానవంతంగా ఉంటే నీ ఇల్లుని కట్టుకుంటావు, నీ జీవితాన్ని కట్టుకుంటావు, నీ మాటల్ని కట్టుకుంటావు, నీ చూపుల్ని కట్టుకుంటావు, నీ ప్రవర్తనని కట్టుకుంటావు, నీ జీవితాన్ని బాగు చేసుకుంటావు. ఏ జ్ఞానం అంటే దైవిక జ్ఞానం. దైవికమైన జ్ఞానం బట్టి మనిషి జీవితం బాగుంటుంది, మనిషి ప్రవర్తన బాగుంటుంది, మనిషి చూపు, మనిషి మాటలు ఇవన్నీ కూడా బాగుంటాయి. దేవుని యొక్క జ్ఞానము ప్రతి ఒక్కరు కూడా పొందుకోవాలి. ఏ జ్ఞానం కావాలమ్మా మనకి? దేవుని జ్ఞానము. దేవుని జ్ఞానము మనకందరికీ కావాలి.